ఇక దీనిపైన ఇవాళ అనాలిసిస్ చేద్దాము. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే. సో ట్రంప్ గురించి మనం ప్రతిరోజు ఇలా డైలీ సీరియల్ లా మాట్లాడుకుంటూనే ఉన్నాం, కానీ ట్రంప్ వ్యవహార శైలి మాత్రం ఏమాత్రం మారదు అని మరొకసారి రుజువు చేసుకున్నాడు. అంటే 2024 జూన్ నాటికి చూస్తే భారతదేశము తన చమురు దిగుమతులతో 40% రష్యా నుండి మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అది యుక్రెయిన్ తో యుద్ధానికి ముందు చూస్తే అది 2% మాత్రమే ఉంది కేవలం. అంటే ఈ రకమైనటువంటి ట్రేడ్ ని మన భారతదేశంపై ఉన్నటువంటి అక్కసుని, భారతదేశం బాగుపడిపోతుందనేటువంటి ఆయన మాటల్లో మనకి బాగా అర్థమవుతోంది. ఎలా చూస్తున్నారు ట్రంప్ వ్యాఖ్యల్ని? ట్రంప్ రష్యాతో మనం చమురు కొంటున్నాం అనే దానికంటే ట్రంప్ కు ఈర్ష్యతో రగిలిపోతున్నాడు మన పైన. ప్రపంచంలో ఏ దేశమైనా నేను చెప్పింది వినాల్సిందే, నేను ఆడిందే ఆట పాడిందే పాట అనేటువంటి ఒక తెంపరితనం అంటాం. ట్రంప్ తెంపరితనము ఎలా ఉంది అని అంటే, భారత్ ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ప్రపంచంలో. అయితే ఏంటంట, నా మాట వినాల్సిందే, కనుక నాకు సెకండ్ బ్రదర్ గా ఉండాల్సిందే, ఆయన కోరిక అది. కనుక నాకు బెస్ట్ ఫ్రెండ్ ఇండియా, మోడీ నాకు బెస్ట్ ఫ్రెండ్, ఇలాంటివి పిచ్చి మాటలు అప్పుడప్పుడు మాట్లాడినా మనసులో ఏమంటుంది అంటే, యు ఆర్ మై సెకండ్ బ్రదర్, యంగర్ బ్రదర్ లాగా ఉండాలి, అలా బిహేవ్ చేయాలి. అలా చేయకపోతే నాకు కుదరదు, కనుక నాది పెద్దన్న పాత్ర, మేము చెప్పినట్టు మీరు వినాల్సిందే. ఇది అసలైనటువంటి విషయం. కనుక పాకిస్తాన్ లాగా దిగజారిపోయి బాయ్ సాబ్ అని చెప్పేసి ఆ బడే హో మరా బాప్ హో లాంటి ఇటువంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడి పాకిస్తాన్ లాగా దిగజారాలి మనం. అది ఆయన కోరుకుంటున్నటువంటి విషయం. ఆయన బిహేవియర్ లో, ఆయన యాటిట్యూడ్ లో, ఆయన మాటల్లో, ప్రతి దగ్గర ట్రంప్ కు డబ్బు కావాలి, తర్వాత మర్యాద కావాలి, కాళ్ళ దగ్గర పడి ఉండాలి ప్రతివాడు కూడా. డబ్బే ముఖ్యం, వ్యాపారమే ముఖ్యం అతనికి. ఈ రెండింటి విషయంలో మనం గమనించినట్టయితే, ట్రంప్ కు రష్యాతో మనం ఆయిల్ తీసుకుంటున్నాము అనే దానికన్నా అసలైన అక్కసు ఏంటంటే, అమెరికా, ఇండియా దిగజారాలి, రావాలి, మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి, మేము చెప్పింది వినాలి. పైగా అన్నిటికన్నా ఏంటి అంటే, మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాము, కనుక వ్యవసాయ ఉత్పత్తులు మీరు కొనాలి, మా దగ్గర మీరు తీసుకోవాలి, మీ మార్కెట్ ఓపెన్ చేయాలి. ఇది ఆయనకు కావాల్సింది. కనుక ఇప్పుడు కనుక ఇంతగా పెట్టి ఆయననే అన్నాడు, టారిఫ్ లాస్ట్ డేట్ డిక్లేర్ చేశారు, జూలై చివరి 31వ తేదీ లాస్ట్ అని చెప్పాడు. మరి అలాంటిది 2 రోజుల ముందే ఎందుకు ప్రకటన చేశాడు? 25% టారిఫ్ అని ఎందుకు పిచ్చి ప్రకటన చేశాడు? అంటే ఇంతగా నేను డెడ్ లైన్ పెడితే కూడా మీరు ఏమన్నారా, ఏం మాట్లాడకుండా ఉంటారా? కోపం, ఆ అక్కసు, ఆ తెంపరితనం, అందుకే ఈ ప్రకటన చేశారు. టారిఫ్ 25% అనేది కూడా ఆయనకి ఇంపార్టెంట్ కాదు. మీరు చూడండి అమ్మా, రేపు ఇండియా గనక ఒక్క మాట, సరేలేండి అవి వదిలేసేయండి, వ్యవసాయ ఉత్పత్తులు మిగతా అన్ని కూడా వదిలేయండి, రష్యాతో కూడా మా డీల్ కొనసాగుతుంది, మీరు అనవసరంగా పట్టించుకోకండి, మీరు కొన్ని తప్పకుండా అవసరమైనటువంటి ఆయుధాలు, మాకు వెపన్స్, పెద్ద వెపన్స్ ఏవైతున్నాయో F-25, F-15 లాంటివి మేము కొంటాం లేండి అని ఒక మాట మోడీ అన్నారనుకోండి, అంతే, ఒక్కసారి దిగి వచ్చేసి మీ టారిఫ్ 5% అని అనకపోతే చూడండి, ఆయన అంటే ఆయన మాటకు ఒక అర్థం లేదు, ఒక నిలకడ లేదు, జనం ఏమనుకుంటారో అనే అటువంటి ఇది కూడా లేదు. పిచ్చిగా ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట, ఎప్పుడు మారుస్తూనే పోతాం. కనుకన్నా ఓకే అమ్మా, నా వాయిస్ ఓకేనా? ఓకే సార్, కంటిన్యూ. కనుక ఇలాంటి ఒక బిహేవియర్ ఏదైతే ఉందో, ఇది మనం గమనిస్తున్నటువంటి విషయం. తనకంటూ ఒక సోషల్ మీడియా కూడా ఉంటుంది, ట్విట్టర్ ఉంటుంది, అవి ఉంటాయి, పిచ్చిగా రాసేస్తుంటాడు. ఇండియా రష్యా కెన్ టేక్ దేర్ డెడ్ ఎకానమీస్ డౌన్ టుగెదర్ అని ఒక ట్రంప్ ఆయన అసలు ఎంత పిచ్చి వ్యాఖ్యలుగా చూడాలి సార్ వాటిని. అంటే ఇండియా రష్యా డెడ్ ఎకానమీస్ అని అంటే, మనం జపాన్ ని ఓడించి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్న టైంలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యల్ని నిజంగా ప్రపంచం ఏ రకంగా చూస్తుంది, ఏ రకంగా ట్రంప్ గురించి అనుకుంటుందంటారు? అది అలా ఏమో అనుకోడు ఆయన, నన్ను ఏమనుకుంటున్నారు అనే ఇది కూడా ఉండదు, సోయి కూడా ఉండదు. ఆయన
డెడ్ ఎకానమీస్ అని అంటాడు. 4th ప్లేస్ కు గ్రో అయినటువంటి ఇండియా రేపు 3rd ప్లేస్ వెళ్ళిపోతుంది, అందరికీ తెలుసు. కానీ డెడ్ ఎకానమీ అంటారు. మన పార్లమెంట్ లో మన వాళ్ళు కూడా పిచ్చిగా ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ నాకు కనపడుతున్నాయి ఒక 3 కారణాలమ్మా. సడన్ గా అంటే తాను చెప్పిన తేదీ కన్నా ముందుగానే టారిఫ్ పెంచేసి ప్రకటన చేయడము, పైగా పెనాల్టీ కూడా ఉంటుంది, మీరు ఆయిల్ కొన్నందుకు 25% ప్లస్ పెనాల్టీ అనేటువంటి ఒక ప్రకటన ఏదైతే చేశాడో దాంట్లో నేను 1-2 ముఖ్యమైన కారణాలు నాకు కనిపిస్తున్నది ఏంటంటే, రిపీటెడ్ గా ఒక 25 సార్లు 27 సార్లు అన్నాడు సీజ్ ఫైర్ నేనే చేయించాను, ఇండియా పాకిస్తాన్ మధ్య నేనే చేయించాను పిచ్చోడిలాగా ప్రపంచం అంతా తిరిగి దేశానికి తిరిగి చెప్పుకున్నాడు. కానీ పార్లమెంట్ లో మోడీ గారు ఏమంటారు, సింపుల్ గా ఈ ప్రపంచం పైన ఏ ఒక్క అధినేత, ఏ దేశ అధినేత నా పైన ఒత్తిడి తీసుకురాలేదు, అసలు నాతో ఎవరు మాట్లాడలేదు, ఇది మా ఇష్టాల ప్రకారమే యుద్ధ విరమణ చేసుకున్నాం తప్పితే ఇంకెవరో చెప్తే చేసింది కాదు. ఇంత స్పష్టంగా మోడీ గారు పార్లమెంట్ లో ప్రకటన చేశారు. అది మండింది అతనికి, ఇచ్చెత్తిపోయాడు. నేను ఇంత పెద్ద మనిషిని నేను ఇలా చెప్తున్నాను, 10 సార్లు చెప్పాను, 20 సార్లు చెప్పాను, మీరు ఇలా చేస్తారా? అవతల పాకిస్తాన్ ఏమో జై కొడుతుంది, అవునవును ట్రంప్ చేస్తేనే మేము ఆపేశామని అంటుంది, లేకపోతే న్యూక్లియర్ యుద్ధం వచ్చేది, ప్రాణ నష్టం జరిగేది, ఇవన్నీ కూడా పాకిస్తాన్ మాట్లాడుతుంది. ఇండియా అలా మాట్లాడడం లేదు. ఇది ఒకటి రెచ్చగొట్టింది ఆయన. రెండో విషయం ఏంటంటే, ఇది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ను ఓపెన్ చేయాలి అని ఆయన కోరుకుంటున్నాడు. సో అలాంటిది మనం చూసాము. ఫార్మ్ లాస్ అయినా వదులుకున్నాడు మోడీ, కానీ రైతును రక్షించుకోవడంలో ఎక్కడ కూడా తగ్గలేదు. చిన్న రైతులు మనం చాలా నష్టపోతాం. ఒక్కసారి కనుక అమెరికన్ అగ్రి ప్రొడక్ట్స్ మనం ఓపెన్ చేస్తే మన రైతు నష్టపోతాడు, చాలా నష్టపోతాడు. కనుక ఆ విషయంలో మోడీ కాంప్రమైజ్ అయ్యే దీంట్లో కనిపించడం లేదు ఎక్కడ కూడా. అట్ ది కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్ ఏదో చేయాలి ఇండియాకు అనేది మోడీకి లేదు. ఇప్పట్లో ఆ విషయం ప్రపంచం అంతా దిగి వచ్చినా కూడా ఆ విషయాన్ని మోడీ ఒప్పుకోవడం లేదు. చస్తే ఒప్పుకోనని